ప్రత్యూష గారు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాము, అంటే హెల్త్ కాన్షియస్లో భాగంగా ఐరన్ కి సంబంధించిన వెజల్స్ వాడితే ఐరన్ మన బాడీకి వస్తుందని, లేదా కాపర్కి సంబంధించినటువంటి వాడితే కాపర్ వస్తుందని, మట్టి పాత్రలు తింటే దానికి సంబంధించినవి వస్తాయి అని చెప్పి, ఇలా అన్ని రకాలుగా మన హెల్త్ని కాపాడుకోవడంలో భాగంగా ప్రతి ఒక్కరు ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ఎస్పెషల్లీ కాపర్ బాటిల్స్ విషయంలో అది చాలా, అంటే పిల్లల వరకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, ఎక్కువైపోయింది. సో అసలు మీరు ఏం చెప్తారంటే, మనకి ఫస్ట్ ఈ కాపర్ అనేది మన హెల్త్కి ఎలాంటి బెనిఫిట్ని కలగజేస్తుంది? యాక్చువల్లీ చాలా అవేర్నెస్ అనేది 2 sides యాక్చువల్లీ. అది కొంతవరకు ఉన్నప్పుడు ఇట్స్ బెనిఫిషియల్, ఓవర్గా యూస్ చేసినప్పుడు ఎనీథింగ్ ఈజ్ లైక్ నాట్ అప్ టు ద మార్క్. కాపర్ అనేది ఒక ట్రేస్ ఎలిమెంట్, మినరల్ యాక్చువల్గా. అది చాలా మైక్రో డోసెస్లో మన బాడీకి అవసరం, అందుకే దాన్ని మైక్రో న్యూట్రియంట్ అని కూడా అంటారు. మీరు అన్నట్లు ఐరన్ కానీ లేకపోతే సెలీనియం కానీ క్రోమియం కానీ ఇవన్నీ మైక్రో న్యూట్రియంట్స్, చాలా మైన్యూట్ క్వాంటిటీస్లో బాడీకి అవసరం. బట్ దే ప్లే వెరీ క్రూషియల్ అండ్ ఎసెన్షియల్ రోల్. చాలా రియాక్షన్స్లో బాడీస్లో జరిగే వాటికి అవి అవసరం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ అబ్జార్ప్షన్కి కాపర్ అవసరం. బాడీలో మనకి ప్రతి కణంలో మైటోకాండ్రియా ఉంటాయి. ఆ మైటోకాండ్రియా అనే వాటిని పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు. అంటే మన ఎనర్జీ కరెన్సీ. మనం ఒక సెల్ పనిచేయడానికి, బాడీ పనిచేయడానికి ఏటీపీ కావాలి, దాని ఎనర్జీ కరెన్సీ అంటారు. అది తయారవడానికి కూడా కాపర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ కోఫ్యాక్టర్. అంటే మనకి రియాక్షన్స్ జరుగుతాయి అండి, కొన్ని వేల కోట్ల రియాక్షన్స్ జరుగుతాయి బాడీలో, మెటబాలిజంకి, ఎనర్జీకి. వీటన్నిటిలో ఎంజైమ్స్తో పాటు కొన్ని కోఫ్యాక్టర్స్ అని కావాలి ఎసెన్షియల్గా. అలా కాపర్ అనేది చాలా వాటికి కోఫ్యాక్టర్. ఇప్పుడు నేను చెప్పిన ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఓవరాల్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్కి కానీ, గట్ హెల్త్కి కానీ, బ్రెయిన్ ఫంక్షన్కి కానీ, ఇలా హార్మోన్ సింథసిస్కి కానీ, ఎనర్జీ ప్రొడక్షన్కి కానీ కాపర్ ఈజ్ ఏ వెరీ ఎసెన్షియల్ మైక్రో న్యూట్రియంట్.